అధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 20 మండలాల్లో వడగాలులు వీస్తుండగా రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 31 జిల్లాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించింది. భానుడి భగభగలతో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భగ్గున మండే ఎండలకు తోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా 7 జిల్లాల్లోని 20 మండలాలు తీవ్రమైన వడగాలులతో అల్లాడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం వడగాలుల ప్రభావంతో సలసలా కాగిపోతుంది. దాహేగం, సిర్పూర్, యు మండలాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ పలు మండలాల్లో వేడిగాలుల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఆదిలాబాద్ అర్బన్, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీలు నమోదు కాగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 22 జిల్లాల్లోనూ పరిస్థితి ఈ విధంగానే ఉంది. అక్కడ 42 నుంచి 43.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ సెగలు కక్కుతోంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 1 నుంచి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి గరిష్ట స్థాయి 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని అంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు తిరగడం మానుకోవాలని సూచిస్తున్నారు. వదులైన కాటన్ దుస్తులను ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, కర్చీఫ్ ఉపయోగించాలని చెబుతున్నారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కంటే చలువ చేసే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని, ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే వారిని నీడలోకి తీసుకొచ్చి తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.